నమస్కారం. నేను మీ నిజం సుభాష్ చంద్రబోస్. వెల్కమ్ టు నిజం మీడియా. మన నిజం మీడియాలో ప్రసారమయ్యేటువంటి నిజం నిర్ధారణ కార్యక్రమానికి స్వాగతం. ఈ రోజు నిజ నిర్ధారణలో భాగంగా పాకిస్తాన్ భారతదేశం కన్నెర్ర చేస్తే ఆ కన్నెర్ర చేసినటువంటి సైకిల్లో నుంచి వచ్చేటువంటి వేడికే తగలబడిపోయేటువంటి పాకిస్తాన్ మనం గట్టిగా కేకరించి కాండ్రించి ఉమ్మేస్తే ఆ ఉమ్ములోని కొట్టుకుపోయేటువంటి పాకిస్తాన్, మనం సింధు నది జలాలను ఆపేస్తే అక్కడున్న పాకిస్తాన్ పౌరులకి తాగడానికి గుక్కిడి నీళ్లు కూడా ఇవ్వలేని పాకిస్తాన్, కనీసం అడుక్కుంటేనే పక్క దేశాల దగ్గర నుంచి అరువు తెచ్చుకుంటేనే తప్ప పాకిస్తాన్లో నివసిస్తున్నటువంటి ప్రజలకి అన్నం పెట్టలేని పాకిస్తాన్ ఎందుకు పదే పదే భారతదేశం మీదకి కవింపు చర్యలకు వస్తుంది? ఎందుకు పదే పదే భారతదేశం మీదకి కయానికి కాలు దిగుతుంది? ఎందుకు యుద్ధానికి సిద్ధమవుతుంది? అసలు భారతదేశం యుద్ధానికి సిద్ధంగా ఉందా? భారత్ పాకిస్తాన్పై యుద్ధానికి వెళ్తే పాకిస్తాన్ని ప్రపంచ పటంలో లేకుండా చేయగలదా? యుద్ధమే అనివార్యమైతే ఏం జరుగుతుందనే తెలియాలంటే మా ఈ వీడియో పూర్తిగా చూడండి. ముందుగా పాకిస్తాన్ చేస్తున్నటువంటి ఈ దుశ్చర్యల వల్ల భారత్ ఆర్మీకి సంబంధించి చనిపోయినటువంటి జవాన్లకు అందరికీ కూడా మా నిజం మీడియా తరపున ప్రత్యేకమైనటువంటి నివాళులు తెలియజేస్తున్నాం. వాళ్ళలో ప్రముఖంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి మురళీ నాయక్ గారికి ప్రత్యేకమైనటువంటి నివాళులు అర్పిస్తూ, ఎవరైతే సైనికులు ఈ రోజున భారతదేశ సరిహద్దుల్లో భారత జెండా రెపరెపలాడాలని వాళ్ళ ప్రాణాలను సైతం లెక్క చేయకోకుండా గస్తీ గాస్తూ కాపలాగాస్తూ భారతదేశంలో ఉన్న 140 కోట్ల మంది ప్రజానికానికి మీరు గుండెల మీద చెయ్యి వేసుకొని నిబ్బరంగా నిద్రపోండి అని చెప్పేసి మాకు కాపలాగాస్తున్నారు. ప్రతి సైనికుడు కూడా మా నిజం మీడియా తరపున సెల్యూట్ చేస్తున్నాం. యుద్ధం గురించి మాట్లాడుకోబోయే ముందు భారతదేశంలో ఉంటూ భారతదేశంలో స్వేచ్ఛావాయువులు పీలుస్తూ భారతదేశంలో ఉన్న ఆహారాన్ని తింటూ భారతదేశంలో భూమిపై నివసిస్తూ పాకిస్తాన్ ఉచ్చ తాగే లుచ్చా వెధవలు కొంతమంది భారతదేశంలో ఉన్నారు. ఆ లుచ్చా వెధవల్లో ప్రముఖులైనటువంటి కమ్యూనిస్టు పార్టీకి చెందినటువంటి నారాయణ గురించి మనం చూద్దాం. ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారు సింధూర్ అనే ఆపరేషన్ స్టార్ట్ చేసిన తర్వాత ఈయన కొన్ని వ్యాఖ్యలు చేశాడు. ఆ వ్యాఖ్యలు 2 సెకండ్లో వినిపిస్తాను, చూడండి అసలు ఏం మాట్లాడుతున్నాడు ఈ వ్యక్తి. ఇప్పుడు ముక్కి మూలుగుతా నిక్కి నీలుగుతా ఎందుకు ఇంగ్లీషు? తెలుగులో మాట్లాడొచ్చుగా, తెలుగులో మాట్లాడి తగలబడొచ్చుగా. ఏదో ప్రపంచాన్ని ఉద్ధరించేస్తున్నట్టు నువ్వేమో బ్రిటిష్ వాళ్ళకేం పుట్టలేదుగా, ఎందుకు ఇంగ్లీషు మాట్లాడుతున్నావు? ఓకే, ఏ భాషలోనైనా ప్రావీణ్యం సాధించాలి, ఏ భాష అయినా మాట్లాడాలి. నీ తెలుగు కదా, తెలుగేడి సావచ్చుగా. అర్థం కాకుండా ఎందుకు మాట్లాడుతావు? ఏం మాట్లాడుతున్నాడా అంటే టోటల్గా ఏం మాట్లాడతాడంటే ఆ ఇంగ్లీష్లో స్పీక్ ఇది ఏందయ్యా అంటే, మేము యుద్ధానికి పాకిస్తాన్ మీద యుద్ధానికి వ్యతిరేకము, మేము యుద్ధాన్ని కోరుకోవటం లేదు. ఎవరైతే టెర్రరిస్టులు ఉన్నారో ఆ టెర్రరిస్టులను మట్టికి హతమార్చండి. టెర్రరిస్టులను చంపుతున్నాం అనేటువంటి పేరుతో పాకిస్తాన్లో ఉండబడినటువంటి అమాయకమైనటువంటి ప్రజలను చంపితే మేము దానికి వ్యతిరేకము అని చెప్తున్నాడు. ఎవరు టెర్రరిస్టులు? పాకిస్తాన్లో ఉన్నవాళ్ళు. ఎవరు అమాయకమైనటువంటి ప్రజలు? అసలు పాకిస్తాన్లో అమాయకమైనటువంటి ప్రజలు ఎవరన్నా ఉన్నారా? అసలు నిన్నెవడు అడిగాడు నువ్వు యుద్ధానికి సిద్ధమా కాదని చెప్పేసి? నువ్వు కమ్యూనిస్టు పార్టీ అని చైనాలకు సంబంధించినటువంటి ఒక పార్టీని తీసుకొచ్చి ఇక్కడున్న గిరిజన అమాయకులను మీరు వాడుకుంటూ వాళ్ళని ఒక యంత్రాలుగా చేసుకొని మీ పార్టీ కార్యకర్తలుగా తిప్పుకుంటూ మేమేదో కార్మికుల కోసం అది చేస్తున్నాం ఇది చేస్తున్నాం అని చెప్పి ఈ కమ్యూనిస్టు పార్టీల్ని నేను కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నా. ఈ కమ్యూనిస్టు పార్టీలు ఏవైతే ఉన్నాయో సిపిఎం సిపిఐలు అసలు ఈ భారతదేశంలో లేకుండా వీటిని బహిష్కరించండి, వీటిని నిషేధిత సంస్థలుగా ప్రకటించండి. ఏ అయితే ఉగ్రవాద సంస్థలు ఐఎస్ఐ అయ్యి ఉన్నాయి కదా, అట్లాగే ఈ 2 పార్టీలను కూడా ఇతను చేసినటువంటి వ్యాఖ్యలకి ఇతను క్షమాపణ చెప్పకపోతే ఈ భారతదేశంలో ఈ 2 పార్టీలు నిషేధితమైనటువంటి సంస్థలను ప్రకటించండి అంతే. పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడతారా? ఈ భారతదేశంలో ఉంటూ ఈ దేశం తిండి తింటూ ఈ దేశం గాలి పీలుస్తూ ఈ రాజ్యాంగం కింద ఉంటూ పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడటం ఏంటి? సరే, సిబిఐ నారాయణకు కొంచెం పక్కన పెడదాం. ప్రకాష్ రాజ్ ఈయన గొప్ప నటుడు, చాలా భాషలో మాట్లాడతాడు, అనేక భాషల్లో నటుడుగా గొప్ప పేరుంది. ఈయన మాట్లాడతాడు. పాకిస్తాన్ సినిమాలంటే ఇక్కడ రిలీజ్ కావాలి. సోంబేరి, సన్నాసి, దద్దమ్మ, చవట పాకిస్తాన్ వాళ్ళు ఏమంటున్నారు నువ్వు చూస్తున్నావా? భారతదేశానికి సంబంధించినటువంటి హీరోయిన్లుగా యాక్ట్ చేస్తున్నటువంటి నటీనటులను తీసుకొచ్చి ఆ ఆడవాళ్ళని సెక్స్ బానిసలుగా వాడుకుంటామని చెప్పేసి వాళ్ళు మాట్లాడుతున్నారు. అలాంటి వాళ్ళు సినిమాలు ఇక్కడ రిలీజ్ చేయకపోతే నీకు నొప్పి వచ్చిందా? నీకు బాధ వచ్చిందా? నీకు తీర్పు వచ్చిందా? ఎవడరా నువ్వు? నిన్ను ఎవడుండమన్నాడు? వెళ్ళిపో పాకిస్తాన్ వెళ్ళిపోయి అక్కడ నటించుకో చక్కగా. ఇక్కడ మేం కష్టపడి రూపాయి కూడబెట్టుకొని సినిమాలు చూస్తే ఆ సినిమాలకు వచ్చినటువంటి డబ్బులు నీ దగ్గర పెట్టుకొని రెమ్యులేషన్లు తీసుకొని నువ్వు ఈ రోజు నువ్వు ఊరేగుతావు. పాకిస్తాన్కి అనుకూలంగా మాట్లాడతావా? వాడి సినిమాలు ఇక్కడ రిలీజ్ చేయమని మాట్లాడతావా? ఇలాంటి వెధవలకి తెలుగే కాదండి, తెలుగే కాదు, ఈ భారతదేశంలో ఉన్న ఏ ఇండస్ట్రీలో కూడా ఇలాంటి వాళ్ళకి అవకాశాలు కాకండి. ఇకపోతే కొంతమంది హీరోయిన్లు
ప్రముఖంగా లేటెస్ట్గా చేసినటువంటి కామెంట్స్ చూసుకుంటే ఆమె సమంత గారు చేసినటువంటి వ్యాఖ్యలు, సింధు నది జలాలంట ఆపటం కరెక్ట్ కాదంట. ఏమ్మా, ఎందుకు కరెక్ట్ కాదు? పాకిస్తాన్లో ఉన్నావా ఏంటి నువ్వు? పాకిస్తాన్ వాళ్ళకు పుట్టావా ఏంటి? పాకిస్తాన్ సంతతికి సంబంధించినటువంటి వ్యక్తివా ఏంటి నువ్వు? వాళ్ళు ఈ ముంతున అన్యం పుణ్యం ఎరిగినటువంటి అమాయక భారతదేశంకు సంబంధించినటువంటి ప్రజల్ని కాల్చి చంపి, ఒక మహిళ నా కుటుంబాన్ని మొత్తాన్ని చంపేశారు, నన్ను కూడా చంపండి అంటే నువ్వు చంపము, నువ్వు వెళ్ళి నీ మోడీకి చెప్పుకో అంటే, అలాంటి దేశానికి మన దేశం నుంచి వెళుతున్నటువంటి నీళ్లు ఆపితే నీళ్లు విడుదల చేయాలని చెప్పేసి మీరు పోస్టులు పెడతారా? ఒళ్ళు కొవ్వెక్కి కొట్టుకుంటున్నారా? ఒళ్ళు బలిసి కొట్టుకుంటున్నారా? రూపాయి మేము కష్టపడి మీకు టికెట్లు కొంటే సినిమాలు చూస్తుంటే ఆ సినిమాలతో వచ్చినటువంటి డబ్బులతో తిండి తింటా మీరు విలాసంగా జీవిస్తూ భారతదేశ వినాశనాన్ని కోరుకుంటారా? పాకిస్తాన్ మేలును కోరుకుంటారా? అంత ఇష్టంగా ఉంటే, అంత ప్రేమగా ఉంటే, అంత ఆప్యాయంగా ఉంటే పండి పాకిస్తాన్కు పోయి అక్కడ ఉండండి. ఇక్కడెందుకు మా దేశంలో? వీళ్ళే కాదు, ఎవరైనా ఈ సందర్భంలో, ఎవరైనా ఈ సమయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళైనా, భారతదేశానికి వ్యతిరేకంగా మాట్లాడే వాళ్ళైనా, పాకిస్తాన్ గురించి సింపతిగా మాట్లాడేటువంటి ఏ వెధవ సన్నాసి చవటలైనా సరే మా దేశంలో ఉండదు. వెళ్ళిపోండి. యుద్ధం చేస్తుంటే జవాన్లు ప్రాణాలు పోయి అల్లాడిపోతుంటే మీరేం వాళ్ళకి సింపతిగా మాట్లాడతారా? వాళ్ళ మీద ప్రేమలు ఒలగబోస్తారా? ఇలాంటి సన్నాసులని ఏమన్నాలో మీరే చెప్పండి. ఇంకా ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన వీర జవాన్ అయినటువంటి మురళీ నాయక్ గారి యొక్క కుటుంబం ఏం డిమాండ్స్ చేస్తుందో ఒక 2 నిమిషాలు చూద్దాం. చూడండి, వాళ్ళ తల్లిగారు మాట్లాడుతున్నారు. ఏం కోరలేదు స్వామి, మా ఆయన చెప్పిండే మాట నాది, ఏం లేదు, ఏం కోరేది లేదు, నా భర్త ఏం చెప్తే అదే అంటున్నా. మహాతల్లి శబాష్. సార్, మీతో సాక్షి అందరూ మీడియాలకి, నేను మోదీ సార్కి, మా అమిత్ షా సార్కి, మన చంద్రబాబు నాయుడు సార్కి, మన సవితమ్మకి, మీరు వచ్చిన పెద్దలందరికీ నేను ఒకే కోరే సార్, నా కొడుకు దేశం గురించి పోరాడినాడు, దేశం గురించి ప్రాణం విడిచినాడు. ఖచ్చితంగా అన్న, 100% నీ బిడ్డ చేసినటువంటి త్యాగాన్ని ఎప్పటికీ ఈ దేశం మర్చిపోదు. నీ బిడ్డ ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి గర్వకారణంగా మిగిలాడు. పుడతారు, చచ్చిపోతారు, అందరు చచ్చిపోతారు, నువ్వు నేను అందరం చచ్చిపోతాం, ఎవడిక్కడ శాశ్వతంగా. కానీ నీ బిడ్డ మరణించినటువంటి మరణానికి ఇక అంతకన్నా గొప్ప మరణం ఇంకేది ఉండదు. ఈ దేశం కోసం ప్రాణాలను వదిలేశాడు. శబాష్, గొప్ప కొడుకును కన్నా. చూడండి ఏం చెప్తున్నా, ఈ డిమాండ్స్ ఏందో విందాం మనం ఒకసారి. గోరంట్లలో ఒక సింధు సన్నకు ఫారికింగ్ చేసి ఆడో విగ్రహం పెట్టాలా. మన హైవే దగ్గర మా తాండ ఇప్పుడు తిరిగి వచ్చినమే ఆడో విగ్రహము. పుట్టు జిల్లా లెవెల్ సత్యసాయి జిల్లాలో ఒక విగ్రహము. నా కొడుకునికి జనాలు చూసి అతను చెల్లుడు కొట్టాలా. బాగా అతను ఎప్పుడు చూసి ఎప్పుడో అక్కడ తిరిగి పెట్టకుండా నాకు మనసులో నా కొడుకుని ఎంతమంది సెల్లు కొడుతున్నాడు, నా కొడుకు బతికున్నాడని ఒక ఆశతో ఉంటాను. శబాష్ శబాష్ శబాష్. ఏం కోరుకుంటాడో చాలామంది ఆస్తులు కోరుకుంటాడని, చాలామంది డబ్బును కోరుకుంటారని, చాలామంది పొలాలు, డాబాలు, బంగ్లాలు, ఉద్యోగాలు కోరుకుంటారనుకుంటారు. కానీ ఆయన ఎంత గొప్పగా వ్యవహరించాడా అంటే, ఒక గొప్ప వీర జవాన్ యొక్క నిజమైన తండ్రి లాగా. ఒక నిజమైన వీర జవానికి తండ్రి ఏ విధంగా ఉంటాడు? నీ శిక్షణలో పెరగబట్టి ఆ బిడ్డ అలా పెరిగాడేమో బహుశా. ఏమంటుందంటే 3 చోట్ల 3 విగ్రహాలు. ఆ విగ్రహాలు కూడా ఎందుకో తెలుసా? ఆ బిడ్డకి సెల్యూట్ చేస్తారు ప్రజలు, సెల్యూట్ చెయ్యాలి. అలా చేసే సెల్యూట్లు చూసి నా బిడ్డ ఇంకా బతికున్నాడని నేను అనుకుంటాను. చాలా చిన్న కోరిక. ప్రభుత్వాన్ని ఆయన ఏదో గొప్ప కోరికలు కోరలా. ఆకాశం నుంచి ఏదో ఊడిపడాలని కోరుకోలా. కొండ మీద కోతిని తెచ్చమని అడగల. 3 విగ్రహాలు అడిగాడు. అయ్యా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, మీరు అనుకుంటే ఆయన కోరినటువంటి కోరికలు చాలా చిన్నవి. మీరు అనుకుంటే చాలా చిన్నవి, సింపుల్గా చేసేయచ్చు. ఇంకో విషయం కూడా నేనేం చెప్తున్నానంటే, ప్రభుత్వానికి మీరు ఫోన్ ద్వారా ఆ కుటుంబాన్ని పరామర్శించారు. కాదు, చాలా తప్పది. మీకు ఒకవేళ ఆ సందర్భంలో ఆ సమయంలో మీరు బిజీగా ఉన్నారేమో, ఒకవేళ బిజీగా ఉన్నా సరే ఆ కుటుంబం దగ్గరికి రావాలంతే. వాళ్ళు చేసినటువంటి త్యాగం అది మర్చిపోలేనిది. ఆ త్యాగం అసలు ఎవరు చేయలేనటువంటి త్యాగాన్ని ఆ కుటుంబానికి సంబంధించినటువంటి వ్యక్తి చేశాడు. కాబట్టి ఓకే, మీరు అప్పటికి ఆ సందర్భంలో బిజీగా ఉన్నారేమో, నేను దాన్ని అంగీకరిస్తాను. కానీ ఆ వీర జవాన్ యొక్క మృతదేహం ఏదైతే ఉందో, ఆ మృతదేహం ఇంటికి చేరినటువంటి సందర్భంలోనైనా ఖచ్చితంగా ముఖ్యమంత్రి గారు, ఉప ముఖ్యమంత్రి గారు ఆ కుటుంబం దగ్గరికి రావాలి. ఆ కుటుంబాన్ని పరామర్శించాలి. ఆయన దేహాన్ని మీరు పరామర్శించాలి. ఆ దేహాన్ని మీరు చూడాలి, సందర్శించాలి. ఆ కుటుంబానికి మీరు మనోధైర్యం ఇవ్వాలి. ఖచ్చితంగా మీరు వెళ్ళాలి. ఫోన్లో మాట్లాడటం కాదు. ఫోన్లో మాట్లాడేటువంటి చిన్న విషయం అది కాదు, చిన్న త్యాగము కాదు, గొప్ప త్యాగము. ఈ దేశానికి యుద్ధంలో నిలబడ్డాడు. అది కూడా పాకిస్తాన్తో యుద్ధం చేసి ఒక 10 నుంచి 12 మందిని చంపి
వీరమరణం పొందినటువంటి వ్యక్తి, ఆ వ్యక్తి మరణానికి గౌరవం దక్కాలంటే మీరు వెళ్ళాలి, ఖచ్చితంగా వెళ్ళి పరామర్శించాలి, లైవ్లోకి వెళ్ళాలి మీరు. ఇది ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రభుత్వం చేయాలని చెప్పేసి మా నిజం మీడియా తరఫున విజ్ఞప్తి చేస్తున్నాం. మా నిజం మీడియా ప్రతి సందర్భంలో కూడా ఉన్నది ఉన్నట్టు చెప్తూ నిజాన్ని నిర్భయంగా తెలియజేయడమే మా యొక్క లక్ష్యం. కాబట్టి మా వీడియోస్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.